2022 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ భారీ మెజార్టీ సాధిస్తుందని చెప్పింది. అండ్ 2022 పంజాబ్ ఎలక్షన్స్ని వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలిగారు. ఉత్తరాఖండ్ అండ్ మణిపూర్ 2022 ఎలక్షన్స్ని ప్రిడిక్ట్ చేయగలిగారు. 2025 ఢిల్లీ ఎలక్షన్స్ని కూడా అక్కడ బీజేపీకి మంచి గ్రిప్ దొరుకుతుందని చెప్పి ముందే చెప్పింది. సో యాక్సిస్ మై ఇండియా, సో వాళ్ళని పూర్తిగా తీసివేయలేము. అండ్ అట్ ది సేమ్ టైం ఏ చిన్నదో పెద్దదో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ అంచనాని కూడా మనం కాదని చెప్పలేము. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏపీలో వచ్చినటువంటి ఫలితాలని ఎవ్వరూ అంచనా వేయలేని విధంగా ఒక చిన్న సంస్థ అంచనా వేసింది, మనం చూసాం. సో అలాంటి మ్యాజిక్లు ఎక్కడైనా జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. సో మనం తీసివేయలేం. అందులోనూ యాక్సిస్ మై ఇండియాకి మంచి క్రెడిబిలిటీ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయ సమీకరణాలని ఎందుకైనా మంచిది అని చెప్పి బీజేపీ ముందుగానే విజయ్తో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అవసరమైతే విజయ్ని సీఎం చైర్లో కూర్చోబెట్టడానికి ఏమాత్రం తమకు అభ్యంతరం లేదు అని చెప్తున్నట్లుగా కనపడుతోంది. మరోవైపు ఏఐఏడీఎంకే కూడా చాలా మంచి, మేము మీకు మంచి ప్రయారిటీ ఇస్తాం ఖచ్చితంగా, ఒకవేళ కనుక ఇది కుదిరితే మనం కనుక గెలవగలిగితే అని చెప్పి చెప్తున్నారు. అయితే బీజేపీకి ఇక్కడ కావాల్సింది పదవుల కంటే కూడా తమ గ్రిప్లో ఉండేటువంటి పార్టీలు, తమ కోసం పనిచేసేటువంటి పార్టీలు. అవునన్నా కాదన్నా ఖచ్చితంగా మనం ఏపీలో అలాంటి పరిస్థితిని చూసాం, అవునన్నా కాదన్నా. ఎందుకంటే ఏపీలో మొత్తం ఉన్న ఏ పార్టీ ఉన్నా సరే, ఒక కాంగ్రెస్ ఉందో లేదో తెలియని పరిస్థితి, జనసేన కానీ లేదంటే టీడీపీ కానీ బీజేపీతో వాళ్ళు కూటమిలో ఉన్నారు, వాళ్ళు కాకుండా ఇప్పుడు వైసీపీ కూడా వాళ్ళకే మద్దతు ఇచ్చే పరిస్థితి ఏ ఎన్నికున్నా సరే. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడమే బీజేపీకి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ తర్వాత నిదానంగా మళ్ళీ మహారాష్ట్రలో గతంలో మనం చూసాం పరిస్థితులు ఎలా మార్చేయగలిగారో వాళ్ళు. సో అలాంటి మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ ఇలాంటి మనం చూసాం. సో వాళ్ళు తర్వాత ఈక్వేషన్స్ని మార్చుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సిందల్లా కేంద్ర ప్రభుత్వంలో తాము ఉండాలి, రాష్ట్రాల్లో డైరెక్ట్గా తాము లేకపోయినప్పటికీ తాము చెప్పిన మాట వినేవాళ్ళు కావాలి, తమకు మద్దతు కావాలి. దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అధికారం వాళ్ళకి అవసరం లేదు, రాష్ట్రాల్లో సీట్లు అవసరం లేదు, లేదంటే పదవులు అవసరం లేదు వాళ్ళ నాయకులకి, మొత్తం కావాల్సినవి ఇచ్చేస్తారు, కానీ వాళ్ళ మాట వింటే చాలు. సో ఇప్పుడు ఏఐఏడీఎంకేని అలాగే వాళ్ళు గ్రిప్లో పెట్టుకున్నారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ టీవీకే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుంది? అండ్ అఫ్ కోర్స్ హంగ్ వస్తే ఖచ్చితంగా టీవీకే కూడా వేరే ఆప్షన్ లేదు. టీవీకేకి నిజంగా అధికారం కావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏఐఏడీఎంకే బీజేపీతో వెళ్ళక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అండ్ యాజ్ వి ఆల్ నో, ఖచ్చితంగా యువతలో మంచి సపోర్ట్ ఉంది విజయ్కి. ఖచ్చితంగా అన్నా డిఎంకే వైపు గతంలో జైలలిత ఉన్న టైంలో ఏఐఏడీఎంకే వైపు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు డిఎంకే నుంచి కొంత సపరేట్ అయ్యారు యూత్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా టీవీకే వైపు ఉన్నారు. సో మంచి ఓట్లు వాళ్ళ నుంచి వచ్చుంటాయని చెప్పేసి, యూత్ ఓట్స్ అన్నీ కూడా టీవీకేకి వస్తాయని చెప్పేసి మొదటి నుంచి కొన్ని అంచనాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ గ్లామర్ యాడ్ అయింది, క్యాడర్ కూడా కొంత చాలా ఫాస్ట్గా బిల్డ్ చేసుకోగలిగారు విజయ్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విజయ్కి అన్ని రకాలుగా అన్ని ప్రాంతాల్లోనూ మంచి ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కాకపోతే సీట్లు ఎన్నో వస్తాయి, ఇక్కడ ఎంతో కొంత ఓటునైతే చీల్చగలుగుతారు. అది ఎవరికి నష్టం చేస్తుంది అనేది కూడా నిన్న మొన్నటి వరకు క్లారిటీ లేదు. ఎందుకంటే డిఎంకే ఓటే చీలుస్తారా, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలుస్తారా, లేకపోతే అన్న డిఎంకేకి కొంత తోడుగా ఉన్నటువంటి మైనారిటీ ఓటుని తన వైపు తిప్పుకుంటారా అనేది ఎవరికి తెలియని పరిస్థితి. సో ఇప్పుడు రిజల్ట్స్ని బట్టి చూస్తే, అంటే వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే ఖచ్చితంగా విజయ్ చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు తమిళనాడు ఎలక్షన్స్లో అని చెప్తున్నారు. చాలా లీస్ట్ కేసులో ఇప్పుడు అట్లీస్ట్ విజయ్ అయితే గెలవబోతున్నారు, అందులో డౌట్ లేదు అని 99% విజయ్ గెలుస్తారని ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే యాజ్ ఏ ఎమ్మెల్యేగా. కాకపోతే ఎన్ని సీట్లు వస్తాయి అనేది మాత్రం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంచనా కనిపిస్తుంది. అన్ని రకాల అంచనాలు ఇక్కడ ఉన్నాయి. అంటే మనం చూడొచ్చు, డైరెక్ట్గా విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తారు అని చెప్పే దగ్గర నుంచి అట్లీస్ట్ 1 నుంచి 6 స్థానాల వరకు మధ్యలో అన్ని రకాలు, కొంతమంది 6 అంటున్నారు, కొంతమంది 10 అంటున్నారు, కొంతమంది 15 అంటున్నారు, కొంతమంది 20 అంటున్నారు, కొంతమంది 40-50 అని చెప్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా 100-120 అనే వరకు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంచనా ఉంది. తీసివేసే పరిస్థితి అయితే లేదు. విజయ్కి ప్రయారిటీ అయితే ఉంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా విజయ్కి ప్రయారిటీ ఉంది. అండ్ వీ కెన్ సీ ద సిగ్నల్స్ ఫ్రమ్ బీజేపీ ఇప్పటికే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ద్రవిడ వారసత్వానికి ఒక కొత్త నిర్వచనం చెప్పబోతున్నారా విజయ్ అనేటువంటి అంచనాలు. ఎందుకంటే జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే బలహీనపడింది.
బీజేపీ ఏమో అక్కడ చొచ్చుకు రావాలని చూసింది. అయితే తమిళ సెంటిమెంట్కు బీజేపీ కంటే విజయ్ పార్టీ టీవీకేనే మరింత దగ్గరగా ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు తమిళులకే అనే నినాదం బీజేపీకి కంటే కూడా టీవీకేకి బాగా వర్తిస్తుంది. అట్ ది సేమ్ టైం ముందే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే అది రివర్స్ అయ్యే అవకాశం ఉంది అని కొంతవరకు భావించారు. సో ఓవరాల్గా మీ అంచనాలు ఏంటి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజయ్కి సీఎం అయ్యే అవకాశం ఉందా? సరే, సీఎం కాకపోయినప్పటికీ ఒకవేళ బీజేపీతో కలిస్తే అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అన్నా డిఎంకే బీజేపీ కలిసి టీవీకేతో కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? ఈ అంచనాలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం మీద విజయ్ ఏమవుతారు? పవన్ కళ్యాణ్ అవుతారా, చిరంజీవి అవుతారా అంటూ రకరకాల ఈక్వేషన్స్ మనం చూసాం. కొంతమంది పవన్ కళ్యాణ్గా మారబోతున్నారు అన్నారు. కాకపోతే ముందే పొత్తులు పెట్టుకోకపోవడం, గతంలో పవన్ కళ్యాణ్ కలిసి రాలేదు, ఎన్నికల తర్వాత చూద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్కి అది కలిసి రాలేదు, జనసేనకి చాలా తీవ్ర నష్టం చేసింది. కానీ ముందే పెట్టుకోవడం అనేది, ముందే పొత్తులు పెట్టుకోవడం అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. సో అలాగే విజయ్ కూడా చేస్తారనుకున్నారు. కానీ తమిళ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. బీజేపీని దగ్గరికి రానివ్వడం లేదు తమిళ ప్రజలు ఇన్ని రోజులుగా. కానీ కేంద్రంలో అధికారంలో ఉండడం అనేది ఖచ్చితంగా ఎవరికైనా ఒక మంచి బూస్ట్ ఇస్తుంది. సో వాళ్ళతో కలిసి వెళ్ళేటువంటి పార్టీలకి, లేదంటే అన్నా డిఎంకేకి ఈ మాత్రం పట్టు ఉండేది కాదు. ఖచ్చితంగా డిఎంకే ఊపులో వాళ్ళకున్నటువంటి స్టాలిన్ అగ్రెసివ్ పాలిటిక్స్ మధ్యలో ఆల్రెడీ చీలికలతో నానా పన్నీర్ సెల్వాన్ని కోల్పోయి నానా చీలికలతో గందరగోళంలో ఉన్నటువంటి వాళ్ళు రాలేని పరిస్థితి, నెగ్గుకు రాలేరు, ఈ మాత్రం గట్టి పోటీ ఇవ్వలేరు. బీజేపీ సపోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రూషియల్ స్ట్రెంగ్త్ వాళ్ళకి, అవునన్నా కాదన్నా. సో ఇప్పుడు టీవీకేకి ఇది ఏమవుతుంది అనుకున్నప్పుడు టీవీకే ముందుగా చాలా తెలివిగా వ్యవహరించినట్లుగా కనపడింది. సో ఇప్పుడు విజయ్ అనుకున్నటువంటి సిచ్యువేషన్ రాబోతుందా? హంగ్ వస్తే మాత్రం విజయ్కి చాలా మంచి అవకాశంగా మారుతుంది. ఒకవేళ హంగ్ రాకపోతే ఏంటి పరిస్థితి? విజయ్ ఎన్ని సీట్లు సాధిస్తారనే దాని మీద మాత్రమే తర్వాత బేస్ అయి ఉంటుంది పాలిటిక్స్, తనకు ప్రయారిటీ ఎలా ఉంటుంది అనేది. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? కేవలం ఒకే ఒక్క సర్వే మాత్రమే విజయ్ డైరెక్ట్గా సీఎం అవుతారు అని చెప్తుంది. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా, అంటే మోర్ దాన్ 90%, ఆల్మోస్ట్ అట్లీస్ట్ 70 to 80% విజయ్కి బేసిక్ సీట్స్ కూడా రావు. అంటే కనీసం ఒక 5 సీట్లు 6 సీట్లు అన్న వస్తాయో లేదో అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక 30 to 40% మంది మాత్రం విజయ్ ఈజ్ గోయింగ్ టు బి ద కింగ్ మేకర్ అక్కడ అని చెప్తున్నారు. హీ ఈజ్ ద మెయిన్